వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తుంది. పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా గౌహటి మధ్య త్వరలో పరుగులు పెట్టబోతుంది. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. వందే భారత్ స్లీపర్ రైలు చార్జెస్ ను రైల్వే శాఖ ఖరారు చేసింది. టికెట్ల వివరాలు, బుకింగ్ రూల్స్ ను రైల్వే శాఖ నోటిఫై చేసింది. వందే భారత్ స్లీపర్ రైల్లో కనీస ఛార్జీ ₹960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల థర్డ్ ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జ్ వర్తిస్తుంది. 400 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరానికి కూడా ₹960 చెల్లించాల్సి ఉంటుంది. 3500 కిలోమీటర్లకు గాను ఫస్ట్ ఏసీ ఛార్జీ 13,300గా నిర్ణయించారు. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతాయి. ఇక వందే భారత్ స్లీపర్ రైల్లో టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్ఏసీకి ఇందులో చోటు లేదు. వెయిట్ లిస్ట్ అలాగే పాక్షికంగా కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు కూడాను ఈ రైల్లో ప్రయాణానికి అనుమతించరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ లో 60 రోజుల ముందు నుంచి అన్ని బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇందులో వీవీఐపీలకు అత్యవసర కోటా ఉండదు. రైల్వే పాసులకు అనుమతి అస్సలు ఉండదు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే కోటా ఉంటుంది. డిజిటల్ రూపంలోనే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టికెట్లను క్యాన్సిల్ చేసినప్పుడు 24 గంటల్లో రీఫండ్ చేస్తారు. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్లను అందుబాటులో బట్టి లోయర్ బెర్త్స్ ను ఆటోమేటిక్ గా కన్ఫర్మ్ చేయిస్తూ ఉంటారు. ఇక వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. అధునాతన టాయిలెట్స్, రీడింగ్ అలాగే లైట్స్, ఛార్జింగ్ పాయింట్లు, మెరుగైన దుప్పట్లు, కవర్లు అందుబాటులో ఉంటాయి. ఇక బెడ్ రోల్ ఆధునికంగా ఉంటుంది. ఇక ఆన్ బోర్డ్ సిబ్బంది యూనిఫామ్ ధరిస్తారు. ప్రయాణికులకు స్థానిక వంటకాలనే వడ్డిస్తారు. వందే భారత్ స్లీపర్ రైల్లో మొత్తం 11 కోచ్లుంటాయి. వీటిలో 5 థర్డ్ ఏసీ కోచ్లు, 4 సెకండ్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. రైల్లో మొత్తం 823 బెర్తులుంటాయి. థర్డ్ ఏసీలో అత్యధికంగా 611, అలాగే సెకండ్ ఏసీలో 188, అలాగే ఫస్ట్ ఏసీలో 24 బెర్తులు ఉంటాయి. ఆటోమేటిక్ తలుపులు. రైల్లో శబ్ద తీవ్రత తక్కువగా ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైలు వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఇక ట్రాక్ల సామర్థ్యం ఆధారంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపే అవకాశం ఉంటుంది. ఇక సాధారణ ప్రజలు అత్యాధునిక సదుపాయాలతో దూర ప్రాంత ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ రైలు అనువుగా ఉంటుంది.